ఎక్కడైనా సరే హాస్టల్‌లో, ఆఫీస్‌లో మీదెక్కడ అని అడిగితే కోదాడ అని చెప్పగానే అదెక్కడ అని అంటారనమాట. సో, ఇప్పుడు నేను మా కోదాడ గురించి చెప్పటమే కాదు చూపిస్తున్నా కూడా. మా కోదాడలో బాగా ఫేమస్ అయిన రంగా థియేటర్ అండ్ శివశంకర స్వీట్స్ ఒకే దగ్గరున్నాయి. బస్ స్టాండ్‌కి దగ్గరలోనే ఉంటాయి ఈ 2 కూడా. అండ్ ఇంకా కొంచెం ముందుకు నడిస్తే హుజూర్‌నగర్ రోడ్ అన్ని హాస్పిటల్స్ ఉంటాయన్నమాట. మాకు ఆ రోజు కొంచెం పని ఉందనేసి హాస్పిటల్స్‌కెళ్ళినాం. సో, అక్కడ క్లిప్స్ ఇవి. ఇక్కడ ఏం జరిగిందంటే మేము వీడియో తీసుకుందామని మా ఫోన్‌ని ఒక గ్లాస్‌కి స్టిక్ చేసామన్నమాట. నా ఫోన్‌కున్న స్టిక్కర్ తోటి. అప్పుడే మేడం వచ్చిందనేసి అందరు నిలబడ్డారు. మేము టక్కున ఫోన్ తీసేసినాం. మేడం చూసి ఇలా కూడా వీడియో తీసుకోవచ్చా? ఎలా స్టిక్ అయింది అది అని అడుగుతున్నారు. వాళ్ళందరూ చాలా షాక్ అయిపోయారు. మొబైల్ ఎలా గ్లాస్‌కి స్టిక్ అయింది అని. మేమైతే ఫుల్ నవ్వుకున్నాం. అలా జరిగిందనమాట. ఇక్కడ చిక్కప్ అయిపోగానే గ్రాండ్ కాకతీయ హోటల్‌కి వెళ్ళి ఫుల్గా తినేసి జూడియోకి వెళ్దాం అనుకున్న మా ప్లాన్ కాస్త క్యాన్సిల్ చేసుకొని డీమార్ట్కి వెళ్ళాం. వెళ్ళాక ఊరికే ఉంటామా, ఏది కొనకూడదు అనుకుంటా వెళ్ళి ఏదేదో కొనుక్కొని వచ్చాం. నెక్స్ట్ పని ఉందని మొబైల్ షాప్లోకి వెళ్తే అక్కడ కొంచెం టైం పట్టిద్ది అన్నారు. సో వెంటనే పక్కనే ఉన్న బాయ్స్ స్కూల్లోకి వెళ్ళి వాలీబాల్ ఆడుకున్నాం. చాలా రోజుల తర్వాత ఈవినింగ్ టైంలో ఇలా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న గ్రౌండ్ లో ఆడుకుంటుంటే ఆ ఫీల్ భలే ఎక్సైట్మెంట్ గా అనిపించింది. మీరు కూడా మీ ఊర్లో ఉన్న స్కూల్లో ఇలానే ఆడుకుంటారా? ఉంటే కామెంట్ చేయండి. చాలా మంది మాది కోదాడ అని చెప్పగానే అది ఎక్కడ ఆంధ్రానా అని అడుగుతారు. మాది అసలుకే ఆంధ్ర కాదు, కోదాడ పక్క తెలంగాణ కిందకే వస్తుంది. అండ్ నేను ఫేస్ చేసిన ఒక సిచ్యువేషన్ ఏంటంటే మా ఫ్రెండ్కి కోదాడ అని చెప్పగానే అసలు నేమ్ కూడా ఎప్పుడు వినలేదంట. నేను ఎంసీఏ సినిమాలో ఉన్న సాంగ్ ఉంటుంది కదా, కోదాడ తర్వాత బెజవాడే వస్తుందని సంథింగ్, అది ఆ లిరిక్స్ పెట్టి మరి ఆ వర్డ్ వినిపించిన నేను. అయినా కూడా నేను ఈ సాంగ్ వినలేదు అనేది ఇక్కడ దొరికారు ఆ స్వామి అనుకున్నప్పుడైతే.